లైగర్ తర్వాత మీ యాటిట్యూడ్లో మిమ్మల్ని చూస్తే ఒక కంప్లీట్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు. సో అలా మారడానికి, ఆ చేంజ్ రావడానికి పరిస్థితులు కారణమా, లేకపోతే ఫ్యామిలీ స్టార్ క్యారెక్టర్ ఇంపాక్టా? నేను ముందు అట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉన్నా. జస్ట్ ఒకటి, రిజల్ట్స్ డిక్లేర్ చేస్తలేను. ఓ 3 సినిమాల వరకు మూసుకొని కూర్చుంటా అని నేను నాకే శిక్ష పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఆ రోజు వద్దులే చాలు ఆన్సర్ వచ్చేసింది. నేను అట్లనే ఉన్నా. లాస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాకు పడుతూనే ఉంటాయి. పోనీ 100కి 100 ఏ స్టార్ హీరో దగ్గర నుంచి మనం చూసుకుంటా వద్దాం హిస్టరీ. ఎవరు 100% సక్సెస్లు ఇక్కడ ఇవ్వలేరు. ఎగ్జాంపుల్ నేను మన మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టు గబ్బర్ సింగ్ 10 years పీరియడ్లో ఒక జల్సా, ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది. 10 years కానీ ఆయన స్టార్ ఇమేజ్ ఇంత కూడా కదలలే. ఎందుకు? వెయిటింగ్. ఎప్పుడో ఒక మంచి సినిమా వస్తుంది, ఎప్పుడో ఒకటి. హీరోలకైతే అసలు ఏమీ కాదు నా లెక్కన. వాళ్ళు ఒకరోజు కొడతారు, మళ్ళీ వెళ్తారు, కొడతారు, వెళ్తారు, పడతారు, లేస్తారు. వాళ్ళకు సమస్య కాదు, మాకు డేంజర్. డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి డేంజర్. సినిమాలు ఫ్లాప్ వచ్చినాయనుకో నా డబ్బు పోతూ ఉంటుంది, నేను నిలదొక్కుకోవడం కష్టం. డైరెక్టర్లకు ఫ్లాప్లు వచ్చిన 3వ సినిమా తర్వాత డైరెక్టర్ని ఎంకరేజ్ చేయరు. కానీ హీరోలకు ఏమీ కాదు. సో ఈజ్ గుడ్ హార్ట్. కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాను. ఒక జర్నీ చేస్తే కానీ అర్థం కాదు. విజయ్ దేవరకొండ చాలు. మరి కరెక్షన్, నాట్ ద విజయ్ దేవరకొండ, ద ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ అనేది పక్కన ఉంటుంది, చిన్న లెటర్స్లో ఉంటుంది. ఇదే. సో కమ్యూనికేషన్ తప్పు అవుతుంది. మేము టైటిల్ ముందు ఫ్యామిలీ స్టార్ అనుకొని తర్వాత సెంటెన్స్ ప్రకారము ఇది కరెక్ట్ కాదని డైరెక్టర్ ద ఫ్యామిలీ స్టార్ అడిగాడు, అది చేశాం. పోస్టర్లో వాళ్ళేదో విజయ్ దేవరకొండని వేస్తే దా విజయ్ దేవరకొండని హైలైట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు లెటర్ చూడండి, విజయ్ దేవరకొండ లెటర్ చిన్నగా ఉంటే దా ఫ్యామిలీ స్టార్ పక్కకి వెళ్ళిపోయింది, దా విజయ్ దేవరకొండ అన్నారు. సో ఇలాంటిదే నా భయం. మీ గత ఫిలిమ్స్ వల్ల కానీ, అర్జున్ రెడ్డి వల్ల కానీ, రౌడీ బాయ్ అని, లేకపోతే మీ యాటిట్యూడ్ గురించి అని బయట ఎక్కువ మంది చాలా యాటిట్యూడ్ విజయ్కి అనే ఫీలింగ్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్స్ వల్ల. కానీ ఇప్పుడేమో మీరు మాట్లాడేది ఈ పర్టికులర్గా ఈ మీడియా ఇంటరాక్షన్లో ఎంతో మెచ్యూర్డ్గా, మోర్ కనెక్టెడ్గా, చాలా మిడిల్ క్లాస్, డౌన్ టు ఎర్త్ లాగా మాట్లాడుతున్నారు. సో ఈ మెచ్యూరిటీ మీకు ఈ సినిమా వల్ల వచ్చిందా? అసలు ఒరిజినల్ ఏంటి? ఏందో అసలు ఇదే. నేను ఎప్పుడు నాలానే ఉంటా. ఏదో నాకు అది ఈ అనాలిసిస్. ఇప్పుడు ఈ పిక్చర్ తీసి, ఇప్పుడు మూర్తి గారు ఈ పిక్చర్ వెళ్ళిపోయాను, మూర్తి గారు ఈ పిక్చర్ తీసి కాళ్ళ మీద కాలు వేసుకున్న యాటిట్యూడ్ అంటే అందరు యాటిట్యూడ్ అనుకుంటారు. ఇంకో పిక్చర్ తీసి వీడి మాతో ఎంత మంచిది. ఇప్పుడు ఆ రోజు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో నువ్వు మాతో ఎంత కాళ్ళ మీద కాలు వేసుకొని ఎంత హ్యాపీగా మాట్లాడేవాడు, ఇప్పుడేమో స్టార్ అయిపోయినావు, ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకొని మాట్లాడదామని కాళ్ళ మీద కాలు వేసుకొని మేము మాట్లాడుకున్నాం. అదేదో తీసి ఇంకో రకంగా ప్రజెంటేషన్ చేసి, ఇవి నేను కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. అది ప్రాబ్లం కాదు. అవన్నీ దాటి వెళ్తేనే మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినామంటే, ఎవడైనా ఒక స్థాయిలో కూర్చోవాలంటే ఇట్లాంటివన్నీ దాటి వెళ్తేనే కూర్చుంటాం. ఫ్రీగా ఎవడు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళాడు. అండ్ ఇప్పుడు నన్ను కూడా బిగినింగ్ డేస్లో చాలా యాటిట్యూడ్ ఉంది అనుకునేవారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే అది ప్రభాస్ చెప్పాడు ఒకరోజు. ప్రభాస్, ఏంటి నీ బాడీ లాంగ్వేజ్ ఇలా చూస్తావు ఈడెవడరా బాబు ఇంత యాటిట్యూడ్ అనుకునేవని భయ్యా అన్నాడు. అంటే నాతో క్లోజ్ అయ్యేంత వరకు ప్రభాస్కి ఈ ఫీలింగ్లో ఉన్నాడు. ఆర్యా సినిమా అయిపోయి మొన్న కథ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనకు నేను అర్థం కాల. సో ప్రతి మనిషిని చూసే విధానం, మేబీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఏదో ఆలోచించుకుంటూ, నేను ఏదో ఉంటూ ఎలా ఉంటానో నాకు తెలియదు. నేను ఆలోచించిన టైంలో చూసే వాళ్ళకి అది డెఫినెట్గా కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్తో నా జర్నీ ఆల్మోస్ట్ 5 years నుంచి నేను క్లోజ్గా చూస్తున్నాను. నిజంగా విజయ్కి యాటిట్యూడ్ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళాలా? నేను ఇంకా నా జర్నీలో కూడా తనతో ఒకటి కంఫర్ట్, వర్క్లో కానీ చేస్తున్న దాంట్లో కానీ దీంట్లో అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ది లైఫ్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది. రఘు, నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి. ఇందాక హెడ్లైన్స్ గురించి మాట్లాడారు. సో మీ లైఫ్లో ఒక హెడ్లైన్ పెట్టాలంటే మీ మీద
యాజ్ అ ఫ్యామిలీ స్టార్ హెడ్లైన్ మీ ఫ్యామిలీలో ఒకవేళ మీ కూతురు పెట్టారనుకోండి, ఏ హెడ్లైన్ పెడుతుంటాను? మా ఇంట్లో నాకు ఒకటి ఉంది, ప్రాబ్లమెటిక్ మ్యాన్, ప్రాబ్లం సాల్వ్ చేసే మ్యాన్. కూల్. విజయ్ గారు. ఇంకొకటి, ఎప్పుడు చూసినా ఒక ఎనర్జెటిక్ ఫామ్లో ఉంటారు మీరు. అంటే మీరు అన్నారు ప్రొడ్యూసర్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా కొన్ని, ఫ్రైడే వరకు లాట్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, కానీ మిమ్మల్ని చూస్తే అలా కనిపించదు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నిజంగా చెప్పాలంటే నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. కనిపించదు. మామూలు స్ట్రెస్లో లేనంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో అది క్లోజ్గా ఉన్నప్పుడే ఎవరైనా క్లోజ్గా చూస్తేనే అర్థమవుద్ది. పోతే నేను ఎవ్రీడే లైఫ్లో స్ట్రెస్ ఎందుకు పడాలి, లైఫ్లో ఎందుకు భయపడాలి, నాకెందుకు, నేను చేసే పని మీదనే ఫోకస్ చేద్దాం, అవే వెళ్ళిపోతాయి. క్లౌడ్స్ వస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కై ఓపెన్ అవుతుంది. మాకు ఏది వచ్చినా అది క్లౌడ్ వెళ్ళిన తర్వాత క్లియర్ స్కై అవుతుంది. నేను అంతే, ఎవ్రీడే నా స్ట్రెస్తో నేను ఫైట్ చేస్తున్నాను. ఒక ఫోటో వచ్చింది మీ దగ్గరికి వెళ్ళేదో, ఫ్యామిలీ స్టార్ది వేసి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎక్కడో ఈ ఇన్స్పిరేషన్, నేను రేపు 4th రోజు మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా నేను ప్రేక్షకుల్లోకి వెళ్ళాలని, అంటే ప్రతి కుటుంబంలో ఇది ఉంటారు, దానికి లీడ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.